అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. ఢిల్లీ నుంచి శంషాబాద్కు వస్తున్నటువంటి విమానానికి బాంబు బెదిరింపు ఉందంటూ పూర్తి స్థాయిలో ఈమెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు విమానాన్ని. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది విమానం మొత్తాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే అనుమానాస్పద బొమ్మ కనిపించడంతో ఐసోలేషన్లో కూడా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు మర్చిపోయినటువంటి బొమ్మగా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బాంబు బెదిరింపు మాత్రం ఉలిక్కి పడేలా చేసింది ప్రయాణికులను. ఫైనల్గా మాత్రం తనిఖీల అనంతరం కూడా ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇండిగో విమానం ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్నటువంటి విమానానికి ఒక్కసారిగా బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఊపిరి పీల్చుకున్న అసలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అధికారులు ఏమైనా గుర్తించారా? పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అయితే ఒక్కసారిగా ఇండిగో విమానానికి ఒక ఈమెయిల్ రావడం జరిగింది. అది కూడా విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇండిగో విమానానికి సంబంధించినటువంటి అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అదే విధంగా ఈ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందులో బాంబు ఉంది అనే ఒక ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా ఆ మెయిల్ ని వాళ్ళంతా కూడా రిసీవ్ చేసుకోలేకపోయారు. అంటే మనం చూస్తా ఉన్నాం, చాలా రోజుల నుంచి కూడా ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. విమానాలు ఘోరంగా కూడా బ్లాస్ట్ అయితే ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి. అయితే ఈ నేపథ్యంలో తరచూ మనం చూస్తా ఉన్నాం రకరకాలుగా బాంబు బెదిరింపులకు సంబంధించి ఈమెయిల్స్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇదే రకంగా ఇండిగో విమానానికి కూడా ఒక ఫేక్ ఈమెయిల్ రావడం జరిగింది సిరాజ్. అయితే అందులో బాంబు ఉంది అని చెప్పేసి మెయిల్ రావడంతో అప్పటికప్పుడే అప్రమత్తమైనటువంటి సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రయాణికుల విషయానికి వస్తే అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. కాకపోతే ఆ వచ్చినటువంటి మెయిల్ ఎవరు పంపారు ఏంటి అనే దానిపైన పోలీసులు చాలా సీరియస్ గా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఏదో సరదాగా కూడా కొంతమంది మెయిల్స్ పంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా భయపెట్టాలి, లేకపోతే మనం చేస్తే ఏం జరుగుతుంది అన్నట్టుగా కూడా కొంతమంది చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇండిగో విమానానికి అయితే ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బాంబు ఉన్నది లేదు అనేది పక్కన పెడితే వాళ్ళు ఒక మెయిల్ పెట్టడంతో అప్పటికప్పుడే ఉన్నటువంటి అధికారులందరూ అప్రమత్తం కావడం, తర్వాత విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేయడం. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఎవరు పంపారు ఏంటి అనే దానిపైన కూడా అనేక కోణాల్లో కూడా వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సిరాజ్. రమేష్, ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, ఈమెయిల్ రావడం ద్వారా అందరూ ఉలిక్కి పడేలా చేసినటువంటి సంఘటన. రెండు, సాధారణంగా ఉన్నటువంటి మర్చిపోయిన ఒక బొమ్మ కూడా ఆందోళనకు కారణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సాధారణంగా ప్లేన్ దిగిన వెంటనే ఎక్కడ ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ఖాళీ చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బొమ్మని మర్చిపోవడం కూడా, దాన్ని కూడా ఐసోలేషన్ చేయడం, దాన్ని కూడా తనిఖీలు చేపడం, ఇలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి విమాన ఆలస్యానికి కూడా కారణమైనటువంటి సిచ్యువేషన్. ప్రయాణికులందరూ కూడా మళ్ళీ గమ్యస్థానాలకి చేరుకునేలాగా ఏర్పాట్లు చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అయితే మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఆ బొమ్మ కనబడిందో దానికి సంబంధించి ఒక్కసారిగా మెయిల్ రావడము, అదే విధంగా అక్కడ అనుమానాస్పద బొమ్మ కనిపించడము, ఇదన్నీ చూస్తే నిజంగా ఒక్కసారిగానే వీళ్ళు పంపించినటువంటి మెయిల్ నిజమే కావచ్చు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక టెన్షన్ పడిపోవడం జరిగింది. అప్పటికప్పుడే అక్కడ బొమ్మ ఉంది, అదే విధంగా మళ్ళీ మెయిల్ వచ్చింది, నిజంగానే బాంబు పెట్టారా అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళకు రావడంతో అప్పటికప్పుడే విమానాన్ని ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ అన్ని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అందరూ కూడా భద్రతా సిబ్బంది అందరు కలిసి దీన్ని చూసే ప్రయత్నం చేశారు. అక్కడ ఏంటి, అసలు మెయిల్ ఎందుకు వచ్చింది, అసలు ఆ బొమ్మ కనిపించడం ఏంటి, ఆ బొమ్మ ఏంటి అనే దాన్ని కూడా వాళ్ళు చూసిన తర్వాత అది కేవలం ప్రయాణికులు మర్చిపోయినటువంటి బొమ్మగా గుర్తించడం జరిగింది సిరాజ్. ఆ బొమ్మ ఏదైతే కొంతమంది ప్రయాణికులు తరచూ ప్రయాణం చేస్తుంటారు కాబట్టి అసలు అంటే మనం కూడా ఏదైనా లగేజెస్ కానీ ఏదైనా కూడా కొంత ఆలస్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటారు. అదే విధంగా అక్కడ కూడా
విమానంలో ప్రయాణం చేసినటువంటి కొంతమంది ప్రయాణికులు ఎవరో వేరే ఒక ప్రయాణికుడు దాన్ని మర్చిపోయినట్టుగా వాళ్ళు గుర్తింపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక మొత్తం కూడా భద్రతా సిబ్బంది అప్పటికప్పుడే దాన్ని చూసిన తర్వాత దాన్ని ఒక ప్రయాణికులు విడిచిపెట్టినటువంటి బొమ్మగా గుర్తించిన తర్వాత ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఇందాక, మొత్తం కూడా వరుసగా ఒక్కసారిగా విమానాలకు సంబంధించి ప్రమాదాలు జరగడం, మొత్తం కూడా బ్లాస్ట్ కావడం, చనిపోవడం, ఇవన్నీ కూడా చాలా భయాందోళనకు గురి చేస్తా ఉన్నాయి. విమానాల్లో ఎక్కాలన్నా కూడా చాలా టెన్షన్ క్రియేట్ అవుతా ఉంది జనాలకు. సో ఒక్కసారిగా మళ్ళీ అందులోకి ఒక మెయిల్ రావడం, ఆ మెయిల్ ప్రయాణికులందరూ కూడా దాన్ని చూసి భయపడడం. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇండిగో విమానానికి వచ్చినటువంటి బాంబు బెదిరింపుని ఒక్కసారిగా, ఈ విమానం కూడా ఢిల్లీ నుంచి శంషాబాద్ కు వస్తుంది సిరాజ్. అయితే ఆ వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో బాంబు ఉంది అంటూ ఒక ఈమెయిల్ వాళ్ళకు పంపించే ప్రయత్నం చేశారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా విమానాన్ని చేసే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు మొత్తం కూడా అందరూ కూడా అప్రమత్తమై తనిఖీలు కూడా చేపట్టే ప్రయత్నం చేశారు. తర్వాత అది ఒక బొమ్మ, అంటే ప్రయాణికులు మర్చిపోయినటువంటి బొమ్మనే అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా కాస్త టెన్షన్ అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు. కాకపోతే దీనికి సంబంధించి, అంటే ఈ మెయిల్ ఎవరు పంపించారు, అసలు ఎందుకు పంపించారు దీన్ని అనే దాని గురించి మాత్రం వాళ్ళంతా కూడా చాలా సీరియస్ గా, ఎందుకంటే విమానాలు వెళ్తా ఉంటాయి వస్తా ఉంటాయి, ఏదో సరదా కానీ లేకపోతే బెదిరింపులకు కానీ ఇట్లా పెడితే మంచిగా ఉండదు. ఎందుకంటే ఇది ప్రాణాలతో కూడుకున్నటువంటి పని. అందరూ కూడా భయపడతా ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, విమానాల్లో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులందరికీ కూడా ఈ రకంగా భయపెడితే ఖచ్చితంగా అసలు అది ఎవరు చేసినా కూడా, ఎవరు ఆ మెయిల్ పెట్టినా కూడా వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అది వాళ్ళు ముఠా అయినా లేకపోతే ఎవరైనా కూడా దాన్ని పూర్తిగా కూడా అనేక కోణాల్లో, అంటే ఈ మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, దీన్ని పంపించడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి అనేక కోణాల్లో కూడా చూసినట్టుగా తెలుస్తుంది సిరాజ్. అయితే ప్రయాణికులు మాత్రం ఎట్టకేలకు కాస్త వాళ్ళు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టుగానే కనబడుతుంది. చాలా మంది కింద, అంటే మనం చూస్తా ఉంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడే వాళ్ళు విమానాలు ఎక్కాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే విమానాలు ఎక్కాలన్నా కూడా మొత్తం ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా విమానాలు పేలడం, ఒక్కసారిగా చాలా మంది కళ్ళ ముందే చనిపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే అసలు విమానం ఎక్కొద్దు, అంటే ఎక్కాలా ఎక్కొద్దా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా కాస్త ఆందోళన చెందారు. ఒక్కసారిగా మెయిల్ రావడము, అందులో బాంబు ఉంది అని చెప్పేసి పంపించడము, దాంతో పాటుగా మళ్ళీ అక్కడ ఒక బొమ్మ కనబడడం, ఇవి కాస్త ఆందోళనకు గురి చేస్తాయి సిరాజ్. అయితే మొత్తం కూడా మనం ఇప్పటికీ క్లారిటీ చూసుకుంటే మాత్రం ఆ బొమ్మ ప్రయాణికులు మర్చిపోయినటువంటి బొమ్మగా గుర్తింపు చేశారు. అది ప్రయాణికులు మాత్రమే మర్చిపోయారు. రైట్ రమేష్, మీరు అన్నట్లుగా కొంతవరకు కూడా ఒక్క బెదిరింపు ఈమెయిల్ కూడా ప్రయాణికుల భయాందోళన కారణమవుతుంది. థ్యాంక్ యూ రమేష్. ఇండిగో విమానానికి మాత్రం బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్నటువంటి విమానంలో మాత్రం బాంబు ఉందంటూ ఈమెయిల్ రావడం మాత్రం ఒక్కసారి కలకలం రేపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక బొమ్మ కనిపించడంతో దాన్ని కూడా ఐసోలేషన్ లో తనిఖీలు చేపట్టడం జరిగింది. చివరిగా మాత్రం ప్రయాణికులు మర్చిపోయినటువంటి బొమ్మగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.